సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి నేను డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను చెప్పిన క్వశ్చన్స్ చదివితే చాలు, మీకు ఈజీగా ఎస్ఐస్ అండ్ షార్ట్స్ కూడా తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. సో యూనిట్ 1 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, డిఫైన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ మీకు 99.9% అయితే మీ క్వశ్చన్ పేపర్లో అయితే ఉంటుంది. 10 మార్క్స్ కి ఈజీ ఒక కంపల్సరీ క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అంటే ఏంటి, పక్కా క్వశ్చన్ ప్రతి ఒక్క యూనివర్సిటీస్ కి అయితే ఇస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. సో ఇట్ ఈస్ అన్ నాట్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఆల్గోరిథమిక్ లాంగ్వేజ్. ప్రతి ఆ ఆల్గోరిథమ్స్ ని మనం ఒక ప్రోగ్రామ్ గా కన్వర్ట్ చేసుకొని ఒక లాజిక్ అనేది బిల్డ్ చేస్తాము. సో ఇట్ ఈస్ నాట్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాకు చాలా మంది మెసేజెస్ పెడతారు, సో ఇట్ సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని. సో అక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీరందరూ ఇది వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటున్నారని. సో ఇప్పుడు మనం డెఫినేషన్ కి వెళ్దాం. సో డేటా స్ట్రక్చర్స్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే, ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు. సో డేటా స్ట్రక్చర్ అనేది ఇట్ ఇస్ అన్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్, స్టోరింగ్ అండ్ మేనేజింగ్ ది డేటా కంప్యూటర్ లో. సో మనం డేటా స్ట్రక్చర్ అనేది చూసుకుంటే, డేటా స్ట్రక్చర్ ఫామ్ అవడానికి నంబర్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆల్గోరిథమ్స్ ని మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని అంటాము. సో ఆ ఆల్గోరిథమ్స్ ని మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ అనేది చేస్తాము. సో ఆ ఆల్గోరిథమ్స్ ఏంటై ఉండొచ్చు, అరేస్ అయినా ఉండొచ్చు, లింక్డ్ లిస్ట్ అయినా ఉండొచ్చు, ట్రీస్ అయినా ఉండొచ్చు, క్యూస్ అనేది అయినా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్గోరిథమ్స్. డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఫార్మ్ ఆఫ్ ఆల్గోరిథమ్స్. మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని లాజిక్స్ వచ్చేసరికి బిల్డ్ అనేది చేస్తాం. సో ఇది డేటా స్ట్రక్చర్ ఒక మెయిన్ మోటో. ప్రతి ఒక్క డేటా వచ్చేసరికి ఎఫిషియెంట్ గా స్టోర్ అనేది చేయడము, ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ గా చేయడము. అండ్ మనం ఏదైనా బుక్స్ గా ఎగ్జాంపుల్ చూసుకుంటే, బుక్ షెల్ఫ్ లో మనం ప్రతి దీనికి ఒక ఆర్డర్ లో పెడతాం. ఒక్కొక్క స్టోరీ బుక్స్ అని ఒక దగ్గర, ప్రతి ఒక్క బుక్స్ అనేది ఒక దగ్గర అలా మేనేజ్ చేస్తాము. సో అలాగా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ ఫీల్డ్ లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ గా మనం అయితే చెప్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలాంటి సబ్జెక్ట్ అయినా డేటా మైన్ మొత్తంగా ఉంటది. సో వితౌట్ డేటా స్ట్రక్చర్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ కంప్యూటర్ ఫీల్డ్. సో మన ఎగ్జాంపుల్స్ గా చూసుకుంటే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ చూసుకుంటే, సారీ, స్టూడెంట్ మార్క్ లిస్ట్ అంటాను. ఒక స్టూడెంట్ రిజిస్టర్ అనేది చూసుకుంటే అవన్నీ ఒక ఆర్డర్ లో ఉంటాయి. సో మధ్యలో ఏదైనా కొత్త స్టూడెంట్ యాడ్ అనేది చేయాలంటే మనం లింక్డ్ లిస్ట్ లాంటివి యూజ్ అనేది చేస్తాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే నేనైతే చెప్తాను. స్పాటిఫై యాప్ లో ఎలాంటి ఎగ్జాంపుల్ అనేది యూజ్ చేస్తానని. సో మీకు డేటా స్ట్రక్చర్ స్పాటిఫై లో మనం వచ్చేసరికి చాలా వరకు అందరూ మన సాంగ్స్ అనేది వింటాం కదా. సో ఆ ప్లే లిస్ట్, ఏదైనా ఒక సాంగ్ ని మనం సెర్చ్ చేయడం కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. మనం ఏదైనా ఒక సాంగ్ టైప్ చేసినంటే ఆ సాంగ్ అనేది మన దాకా రిట్రీవ్ అనేది చేసుకోగలుగుతాం. డేటా వచ్చేసరికి స్టోర్ అయింది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్, మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ డేటా వచ్చేసరికి మనకి రిట్రీవ్ అయితే అయ్యింది. సో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏదైనా ఏదైనా సాంగ్ అనేది పెట్టొచ్చు. సో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసరికి ఆకాశం ఏనాటిదో. సో అది నేను అయితే సెర్చ్ చేసిన తర్వాత ఆ డేటా అనేది, ఆ సాంగ్ అనేది నా దగ్గర రిట్రీవ్ అవ్వడం జరిగింది. సో మన ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఒక ప్లే లిస్ట్ గా మనం స్పాటిఫై యాప్ లో అయితే పెట్టుకుంటాం కదా. సో ఆ ఫేవరెట్ సాంగ్స్ ని మనకి ఇష్టమైనప్పుడు ప్లే చేస్తున్నప్పుడు వన్ బై వన్ మన హ్యాండ్ లేకపోతే వన్ బై వన్ అనేది ప్రాసెస్ అయితేనే వెళ్తది. ఒక సాంగ్ అయిన తర్వాత ఇంకో సాంగ్, ఆ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సాంగ్, అలాగా లాస్ట్ సాంగ్ దాకా వెళ్ళిపోద్ది. సో లాస్ట్ సాంగ్ లో ఏదో సాంగ్ ప్లే అయ్యి కంప్లీట్ అయిపోతే మళ్ళీ అక్కడే స్టాప్ అవ్వదు. మళ్ళీ ఫస్ట్ సాంగ్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ లో ఒక లూప్ లాగా ఉంటది. సో అక్కడ కూడా మనం ఒక సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని అయితే డేటా స్ట్రక్చర్స్ లో స్పాటిఫైలో మన ఒక ప్లే లిస్ట్ లో అయితే యూజ్ అనేది చేస్తున్నాము. సో ఆ లింక్స్ ఉన్నాయి కదా, ఆ లింక్స్ ని మనం డేటా లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంది. సో ఒక సర్క్యులర్ లింక్ లిస్ట్, ఒక రిపీట్ అనేది అవుతది. సో ఇదొక ఎగ్జాంపుల్ గా మీరు ఎగ్జాంపుల్ లో వచ్చేసరికి రాసుకోవచ్చు. సో మిగతా కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఒక 1 మినిట్ అయితే మీ దగ్గర నుంచి తీసుకొని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్ నోట్స్ అనేది కావాలంటే మా ఛానల్ దగ్గర 59 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఆ సబ్జెక్ట్ కాకుండా మీకు ఎనీ సబ్జెక్ట్, ఏఐ అప్లికేషన్స్, ఇంగ్లీష్, హిందీ, డిఎల్డి అండ్ డిబిఎంఎస్ సెకండ్ సెమిస్టర్ ఎలాంటి సబ్జెక్ట్స్ అనేది కావాలన్నా, స్కిల్ సబ్జెక్ట్స్ లైక్ సోషల్ వర్క్, ఇండియన్ హిస్టరీ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంది. సో ఆ నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ వచ్చేసరికి మెసేజ్ చేయండి. అన్వాంటెడ్ కాల్స్ అయితే చేయొద్దు. వాట్సాప్ లో మాత్రమే పేమెంట్ అయిన తర్వాత డెఫినెట్ గా మీరైతే నోట్స్ అనేది రిసీవ్ చేస్తారు. హియర్ ఈస్ అవర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్, యూ కెన్ వాచ్ ఇట్. సో ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏ క్వశ్చన్లు అయితే చెప్తాను అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ డేటా స్ట్రక్చర్ అండ్ టైప్స్. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అని అయితే నేను అంటాను, సేమ్ ఆన్సర్స్ రాస్తారు. సో థర్డ్ క్వశ్చన్ ఆల్గోరిథం అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్. ఫిఫ్త్ వన్ 10 మార్క్స్ ఇంపార్టెంట్, టైం కాంప్లెక్సిటీ, అసిమ్ప్టాటిక్ నోటేషన్స్, బిగో, ఒమేగా థీటా. సో ఈ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను.
సో మనకి డేటా స్ట్రక్చర్స్ ఒక నీడ్ ఏంటంటే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి స్టోర్ చేయడం పర్పస్ కోసం అయితే మనమైతే యూజ్ చేస్తాం. ఆ స్టోర్ చేసేది కూడా మనం ఈజీగా సెర్చ్ చేసుకొని మనకి రిట్రీవ్ అంటే మన వెనక్కి తీసుకోవాలి ఆ డేటా. మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేయడానికి డేటా స్ట్రక్చర్స్‌ని అనేది యూజ్ చేసుకుంటాము. అండ్ దీంట్లో వచ్చేసరికి మెమరీ యూసేజ్ వచ్చేసరికి చాలా ఎఫిషియెంట్‌గా ఉంటది. దాని తర్వాత ఈజీగా డేటాని కూడా మాడిపులేట్ చేయడానికి మనం డేటా స్ట్రక్చర్స్‌ని వాడుకుంటాం. దాని తర్వాత ప్రతి ఒక్క డేటాబేసెస్ నుంచి అండ్ డేటా నుంచి ప్రతి ఒక్కటి ఈజీగా మనం మేనేజ్ చేసి ఆర్గనైజ్డ్ వేలో పెట్టొచ్చు డేటా స్ట్రక్చర్స్‌లో మాత్రం. సో అందువలన డేటా స్ట్రక్చర్స్ ఈస్ అన్ ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్ అని అంటారు. ఎలాంటి కొత్త టెక్నాలజీస్ లైక్ ఏఐ ఏ టెక్నాలజీస్ వచ్చినా డేటా స్ట్రక్చర్స్ లేకుండానే ఏది రన్ అయితే అవ్వదు. సో ఈ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి ఎంత లార్జ్ డేటానైనా ఈజీగా స్కేలబిలిటీ అనేది ఉంటది. అండ్ సింపుల్‌గా వచ్చేసరికి కొంచెం ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి నీడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. దాని తర్వాత మీకు డేటా స్ట్రక్చర్స్ అని అడిగితే మీతో డేటా స్ట్రక్చర్స్‌లో టైప్స్ చూస్తే ప్రిమిటివ్ ఒకటుంది. నాన్ ప్రిమిటివ్ అనేది డేటా స్ట్రక్చర్స్ ఉంది డేటా టైప్స్‌లో. సో మీకు డేటా స్ట్రక్చర్ గురించి అడిగితే అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టైప్స్, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ వేరియంట్ ఆర్ క్లాసిఫికేషన్స్ అడిగితే మీరు ఈ క్వెషన్‌కి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ యొక్క టైప్స్ మాత్రమే రాయాలి. సో మీకు ఒకవేళ క్వెషన్స్‌లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే మొత్తం రాయాలి. అది నేను మీకు సెకండ్ క్వెషన్‌లో చెప్తాను. సో మీరిక్కడ 2 టైప్స్ సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్‌లో చూసుకుంటే దీంట్లో ఎక్కువ మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూస్ అండ్ చాలా డైనమిక్‌గా వచ్చేసరికి మనం డేటాని వచ్చేసరికి స్టోర్ అనేది చేసుకుంటాం. ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచే డిరైవ్ అయింది అంటారు. సో దీంట్లో వచ్చేసరికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉంటది. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ప్రతి ఒక్క లీనియర్ వచ్చేసరికి సీక్వెన్స్ మేనర్‌లో వచ్చేసరికి స్టోర్ అయ్యి ఉంటది. డేటా వచ్చేసరికి సీక్వెన్స్‌లో అరేంజ్ చేసి పెట్టడం వల్ల దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటాము. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూస్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ చూసుకుంటే ఈ డేటా స్ట్రక్చర్స్ చూసుకుంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్ లో ఇవన్నీ నాన్ సీక్వెన్షియల్ గా అరేంజ్ చేసి ఉంటది. ఎలాగంటే ఒక చెట్టు కొమ్మల్లో ఒక చెట్టు ఆకుల్లో ఒక్కొక్క డేటాలు ఉన్నట్టు. సో అలాగొచ్చేసరికి స్టోర్ అనేది అవుతది డేటా. సో ఇది ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ రాసిన తర్వాత మీరు ప్రతి ఒక్క లీనియర్ డేటా టైప్ స్ట్రక్చర్ కి, నాన్ లీనియర్ డేటా టైప్ స్ట్రక్చర్ కి నేను చెప్పినట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ యాడ్ చేసి రాయాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే అరే. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో దీన్నే మనం స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటాము. స్టాటికల్ గా మనం కంపైల్ టైమ్ చేసినప్పుడే అరేని వచ్చేసరికి డిక్లేర్ అనేది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటని తెలుసుకుందాం. సో అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిగ్యువస్ మెమరీ లొకేషన్స్. అరే వచ్చేసరికి ఒక హోమోజీనియస్ ఎలిమెంట్ అంటే సిమిలర్ డేటా టైప్స్. సో నేను ఇంట్ డేటా టైప్స్ అంటే ఇంట్ ఒకటే అవుతుంది. మధ్యలో క్యారెక్టర్ అండ్ బూలియన్ లాంటివి ఏదైతే అవ్వదు. సో ఇట్ ఇస్ అన్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ని మాత్రమే మెమరీ వచ్చేసరికి అలొకేట్ చేయగలదు. సో ఇట్ ఇస్ అండ్ టైప్ ఆఫ్ కంటిగ్యువస్ మెమరీ లొకేషన్. కంటిగ్యువస్ మెమరీ లొకేషన్స్ అంటే అరేస్ వచ్చేసరికి ఒక బాక్స్ లో వచ్చేసరికి ప్రతి ఒక్క డేటాను వచ్చేసరికి స్టోర్ అయి ఉంటది. సో అక్కడ పిక్చర్ లో చూసుకుంటే అరే కింద 2, 4, 8, 12, 16 వచ్చేసరికి ఒకే ఒక బాక్స్ లో మాత్రం పెట్టడం జరుగుతుంది. ఏదైతే మీకు లీనియర్ లింక్డ్ లిస్ట్ అండ్ స్టాక్స్ అండ్ క్యూస్ లో మాత్రం అలాగనేది పెట్టరు. సో దీన్ని వచ్చేసరికి మనం కంటిగ్యువస్ మెమరీ అలొకేషన్స్. దీన్ని మనం స్టాటికల్ మనం ఏదైనా మధ్యలో వచ్చేసరికి ఇన్సర్ట్ ఏదైనా నంబర్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇట్ ఇస్ అన్ స్టాటిక్ డేటా టైప్. సో అందువలన అరేకి వచ్చేసరికి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మిగతా డేటా స్ట్రక్చర్స్ తో కంపేర్ చేసుకుంటే. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఫిక్స్డ్ సైడ్ కంపైలేషన్ టైమ్ లోనే మనం ఇచ్చేయాలి. మనం ఇండెక్సింగ్ ద్వారా అయితే యాక్సెసింగ్ చేయొచ్చు. ఈజీగా ట్రావర్సల్ కూడా చేయొచ్చు. సో అరే వచ్చేసరికి ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకి అరే అడ్రస్ అనేది కింద ఉంటది. సో డేటా వచ్చేసరికి లోపల అనేది స్టోర్ అయి ఉంటది. సో ఆ అరే ఇండెక్స్ లో కూడా మీ డేటా తీసుకున్న డేటా టైప్స్ ని బట్టి మారుతూనే ఉంటది. సో ఇంట్ అయితే ఒకలాగా, క్యారెక్టర్ అయితే ఒకలాగా. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ అరే 5 అనేది నేను ఇనిషియలైజ్ చేసి ఇచ్చాను. సో ఎనీ 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ లో నేను ఏదైనా ఒకటి యాక్సెస్ చేసుకోవాలంటే ఇండెక్సింగ్ ద్వారా అయితే అవుతది. సో దిస్ ఈస్ అరే అంటే ఏంటి? దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మీరు రాయాలి. నేను చెప్పానుగా ఇట్ ఇస్ స్టాటిక్ అని. సో మీరు రాస్తారు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ చూసుకుంటే ఇట్ ఇస్ అన్ టైప్ ఆఫ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. ప్రతి ఒక్క అరేస్ లాగా మనం అరేస్ లాగా ఇనిషియలైజేషన్ అనేది కంపైలేషన్ లో మాత్రమే సైజ్ అనేది డిక్లేర్ అనేవి చేయము. ఈ లింక్డ్ లిస్ట్ లో వచ్చేసరికి డైనమిక్ గా మనం అయితే చేయొచ్చు. ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా, ఏదైనా డిలీషన్ చేయాలన్నా ఈజీగా అనేది మనం చేయొచ్చు. ఇట్ ఇస్ అన్ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ దిస్. సో ఇక్కడ చూసుకుంటే అరేస్ లాగా కంటిగ్యుయస్ అలొకేషన్ అయితే జరగదు మెమరీ లొకేషన్స్. ఇక్కడ వచ్చేసరికి నోడ్స్ లో డివైడ్ అవుతది. సో ఆ నోడ్స్ వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ లో ప్రతి ఒక్క డేటా వచ్చేసరికి ఒక నోడ్ లో అనేది స్టోర్ అవుతది. ఆ నోడ్ వచ్చేసరికి మీరు పిక్చర్ లో ఏదో ఒక నోడ్ అనేది తీసుకోండి. చూసుకుంటే హెడ్ అక్కడ ఉంది కదా. సో ఫస్ట్ బాక్స్ లో వచ్చేసరికి డేటాని వచ్చేసరికి స్టోర్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ బాక్స్ లో దాని నెక్స్ట్ నోడ్ యొక్క డేటా అడ్రస్ ని వచ్చేసరికి మనమైతే స్టోర్ చేస్తాము. పాయింట్ అనేది చేస్తది పాయింటర్స్ యూస్ చేసుకొని. సో నెక్స్ట్ డేటా అడ్రస్ అనేది స్టోర్ అనేది చేస్తాము. కాబట్టి ఫస్ట్ డేటా
ఫస్ట్ అడ్రస్ ఎక్కడ సేవ్ చేస్తారు అని అడిగితే ప్రతి ఒక్క లింక్డ్ లిస్ట్ కి ఒక హెడ్ అనేది ఒకటి ఉంటది. ప్రతి ఒక్క లింక్డ్ లిస్ట్ ఒక ఫస్ట్ డేటా అడ్రస్ వచ్చేసరికి అక్కడ అనేది స్టోర్ అవుతది. సో దాన్నే మనం లింక్డ్ లిస్ట్ అంటాము. సో లింక్డ్ లిస్ట్ సింపుల్ గా ఇట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ వేరే ప్రతి ఒక్క నోడ్ కి వచ్చేసరికి ఒక డేటా అనేది ఉంటది. ఒక్కొక్క నోడ్ వచ్చేసరికి 2 టైప్స్ లో ఉంటది. డేటాతో ఫిల్ అయి ఉంటది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ప్రతి ఒక్క నోడ్స్ వచ్చేసరికి లింక్అప్ అయి ఉంటది. అరేస్ లో ఒకే బాక్స్ లో అయితే ఉండదు. సో దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే డైనమిక్ సైజ్ అనేది ఉంటది. అండ్ ఇన్సర్షన్ డిలీషన్ లాంటివి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాన్ కంటిన్యూస్ మెమరీ అలిగేషన్ అని కూడా చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి కొంచెం మెమరీ కన్స్యూమింగ్ వచ్చేసరికి చాలా ఎక్కువ అనేది తీసుకుంటది. అరేస్ లో వచ్చేసరికి కొంచెం తక్కువ. సో దీంట్లో వచ్చేసరికి కొంచెం ఎక్కువ. కానీ ఇక్కడ ట్రావర్సల్ వచ్చేసరికి ఒకే ఒక డైరెక్షన్ లో మాత్రమే యాక్సెస్ అనేది మనం చేయగలము. సో ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్స్ యొక్క టైప్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్ లింక్డ్ లిస్ట్ లో టైప్స్ అనేది ఉంటాయి కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ ప్రతి పక్కగా వస్తుంది డిఫైన్ డేటా స్ట్రక్చర్స్ లాగా. సో అది బాగా ప్రిపేర్ ఉంది. నేను సెకండ్ యూనిట్ లో అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాక్. ఇక్కడ స్టాక్ లిఫో అనేది ఏంటంటే స్టాక్ ఇస్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ లిఫో రూల్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో నేను మీకు ఈజీగా చెప్పాలంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లో వచ్చేసరికి ప్రతి ఒక్క ఆపరేషన్స్ అనేది స్టాక్ లో వచ్చేసరికి పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ఆర్డర్ ఎలా ఉండాలంటే లిఫో ఆర్డర్ లో ఉండాలి. సో ఏదైనా ఒక ఎలిమెంట్ ని ఏదైనా ఒక డేటా టైప్ వచ్చేసరికి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక స్టాక్ అనేది మనం తీసుకుంటే అక్కడ పిక్చర్ ఉంది కదా, ఏబిసి ప్రతి ఒక్కటి మనం ఏ అనే డేటాని ఎలిమెంట్ ఫస్ట్ అనేది నేను పుష్ చేశాను. దాని తర్వాత దానిపైన ఇంకో బి అనే ఎలిమెంట్ ని డేటాని పుష్ చేశాను. సో సి అనే డేటాని కూడా నేను పుష్ చేశాను. సో నాకు ఏ అనే డేటా వచ్చేసరికి నాకు స్టాక్ లో అవసరం లేదు. సో దానికి మనం డైరెక్ట్ గా తీసేయలేము. కాబట్టి స్టాక్ లో వచ్చేసరికి ఏదైతే లాస్ట్ లో వచ్చిందో దాన్ని మనం ఫస్ట్ పాప్ అనేది చేయగలం. పాప్ అంటే తీసేయడం. అది ఒక డేటాని తీసేయడం. ఫస్ట్ వచ్చేసరికి సి ని పాప్ చేయాలి. దాని తర్వాత బి ని పాప్ చేసిన తర్వాత నేను ఏ ని పాప్ చేయగలను. దాని తర్వాత కావాలంటే మళ్ళీ ఆ ఎలిమెంట్స్ మనం వచ్చేసరికి పుష్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మెమరీ రీప్రజెంటేషన్ ని అయితే స్పెసిఫై అయితే చేయదు. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. సో ఆపరేషన్స్ చూసుకుంటే మనకి పుష్ అండ్ పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ, టాప్ ఎంప్టీ లాంటి కూడా అనేది ఉంటాయి. సో మనం చూసుకుంటే స్టాక్ ఆఫ్ ప్లేట్స్ ఈజీగా మనం చెప్పాలంటే మనం ఫస్ట్ ప్లేట్ మనకి మధ్యలో ఉన్న ప్లేట్ కావాలంటే మధ్యలో ఉన్న ప్లేట్ డైరెక్ట్ గా తెస్తే పైన ఉన్న ప్లేట్లు కింద పడిపోతాయి. కాబట్టి స్టాక్ ఆఫ్ ప్లేట్స్ ఎందుకంటారంటే ఒక్కొక్క ప్లేట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ లిఫో అనే ఆర్డర్ ఫాలో చేస్తే మనం కావాల్సిన ప్లేట్ ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో దట్ ఈస్ స్టాక్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్యూ. క్యూ వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ ఫిఫో రూల్. ఫిఫో రూల్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ మనం పెడతామో అదే మనకి ఫస్ట్ అదే తీసేయచ్చు. సో ఎగ్జాంపుల్ మనం క్యూలో వచ్చేసరికి మన క్యూలో ఒక 10 మెంబర్స్ ఒక రైల్వే రిజర్వేషన్ దగ్గర ఫామ్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి రిజర్వేషన్ టికెట్స్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఇస్తాం. సో వాళ్ళు ఫస్ట్ ఇన్ వస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళే ఫస్ట్ అనేది వెళ్ళిపోతారు. సో అది ఆ రూల్ అయితే ఫాలో అవుతుంది క్యూ. చాలా బేసిక్ రియల్ టైమ్ సినారియోస్ ని ఎగ్జాంపుల్ చూసుకొని కూడా ఈజీగా అర్థమైపోతుంది ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక ఎలిమెంట్ చూసుకుంటే 3, 4, 5, 6 ఫస్ట్ 3 వచ్చింది కాబట్టి మనం దాన్ని ఫస్ట్ అది వెళ్ళిపోతది. సో అలాగా ప్రతి ఒక్క డేటాని మన లాస్ట్ డేటాని రిమూవ్ ఔట్ అనేది చేయాలనుకుంటే ఫస్ట్ ఉన్న డేటాని మొత్తం రిమూవ్ చేసిన తర్వాతే మనం ఇది వచ్చేసరికి రిమూవ్ అయితే చేయగలం. దీంట్లో చూసుకుంటే టైప్స్ ఆఫ్ క్యూస్ అని కూడా కొన్ని ఉంటాయి. సో ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అదే రిమూవ్ అవుతది. సో అంత మాత్రం రాయండి మీకు చాలు. ఆపరేషన్స్ చూసుకుంటే ఎన్‌క్యూ అంటే ఏదైనా ఒకటి డేటాని పెట్టడం, డీక్యూ అంటే ఒకరిని తీసేయడం, పాప్ అనేది చేయడం. దాని తర్వాత నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి అయితే నేను అనేది వచ్చాను. సో నాన్ లీనియర్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ట్రీస్ అంటే ఏం లేదు. సో ఇట్ ఇస్ అన్ హైరానికల్ డేటా స్ట్రక్చర్. ఒక ట్రీ ఫార్మ్ లో ప్రతి ఒక్క కొమ్మల్లో ఒక డేటా అనేది స్టోర్ అయి ఉంటది. ఈజీగా చెప్పాలంటే దాన్నే మనం ట్రీస్ అంటాము. ప్రతి ఒక్క కొమ్మల్ని మనం నోడ్స్ అని అంటాము. వాళ్ళంతా కనెక్టెడ్ బై ఎడ్జెస్. ప్రతి ఒక్క నోడ్ వచ్చేసరికి ఒక్కొక్క ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటది. మీకు పిక్చర్ లో చూసుకుంటే ఫస్ట్ ఏ వచ్చేసరికి రూట్ నోడ్ అనేది అవుతది. దాని తర్వాత బి వచ్చేసరికి పేరెంట్ నోడ్ అనేది అవుతది. దాని తర్వాత డి అండ్ ఈ వచ్చేసరికి చైల్డ్ నోడ్ గా ఉంటది. అండ్ లీస్ట్ గా ఎవరైతే ఉన్నారో కింద ఉన్న నోడ్స్ అని మనం లీఫ్ నోడ్స్ అని అంటాము. సో డేటా వచ్చేసరికి ఆ విధంగా అయితే స్టోర్ అనేది అవుతది. ఒక ట్రీ షేప్ లో అనేది స్టోర్ అనేది అవుతది. ప్రతి అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ స్టాక్స్ లాగా కంటిన్యూస్ మెమరీలో అయితే స్టోర్ అనేది అవ్వదు. సో ఇట్ ఈస్ అన్ డిఫరెంట్ గా అరేంజ్ అయితే అయి ఉంటది. ప్రతి ఒక్కటి సీక్వెన్షియల్ ఆర్డర్ లో అయితే ఉంటది. ప్రతి ఒక్క నోడ్స్ అనేది ఉంటాయి. రూట్ నోడ్ అనేది ఉంటది, పేరెంట్ నోడ్ అనేది ఉంటది, చైల్డ్ నోడ్ అనేది ఉంటది, సిబ్లింగ్స్ నోడ్స్ ఉంటది. అండ్ ఇవన్నీ మీకు డెప్త్ గా 5th యూనిట్ లో మీరు చదువుకుంటారు. ప్రతి ఒక్క ఎడ్జెస్ కూడా ఉంటది ప్రతి ఒక్క నోడ్ మధ్యలో. సో మీకు ట్రీస్ లో కూడా టైప్స్ ఉంటాయి. బైనరీ ట్రీ అని అలా చాలా రకాలు ఉంటాయి. B++. సో అలాంటివన్నీ 5th యూనిట్ లో అయితే మీరు ప్రిపేర్ అవుతారు. సో యాజ్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ మీకు ఇంత మాత్రం రాస్తే చాలు. అప్లికేషన్స్ చూసుకుంటే ఫైల్ సిస్టమ్స్ లో, డేటాబేసెస్ లో అండ్ XML లో అయితే యూస్ అనేది చేస్తారు. అదే సింపుల్ అప్లికేషన్స్ అనేది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రాఫ్.
ఇది వచ్చేసరికి వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ తో రిలేషన్‌షిప్ అయితే ఉంటది. సో, ప్రతి ఒక్క నోడ్స్ వచ్చేసరికి ఇక్కడ వర్టిసెస్ అని అంటాం మనం. అండ్ ప్రతి ఒక్క ఎడ్జెస్ చూసుకుంటే కనెక్ట్ చేసి ప్రతి ఒక్క వర్టిసెస్‌కి ఒక ఎడ్జ్ అనేది ఉంటది. ప్రతి 2 వర్టిసెస్‌కి ఒక మినిమమ్ ఎడ్జ్ అనేది ఉంటది. దాన్నే మనం n-1 అని అంటాము. n-1 అంటే ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో దాని -1 ఎడ్జెస్ అనేది ప్రతి ఒక్క గ్రాఫ్‌లో వచ్చేసరికి ఉండాలి. ఇది వచ్చేసరికి గ్రాఫ్ టైప్‌లో వచ్చేసరికి రిప్రజెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఒక ఫార్ములా కూడా ఉంటది. గ్రాఫ్ వచ్చేసరికి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే G ఈజ్ ఈక్వల్స్ టు V, E అని అంటాము. V అంటే వెర్టిసెస్ అండ్ E అంటే సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో, దాన్ని మనం అంటాము. సో, గ్రాఫ్ యొక్క టర్మినాలజీ చూసుకుంటే వర్టెక్స్ ఉంటది, ఎడ్జ్ ఉంటది అండ్ అడ్జసెంట్ వెర్టిసెస్ అండ్ డిగ్రీ ఆఫ్ వెర్టెక్స్ అవన్నీ మీరు 5థ్ యూనిట్‌లో సేమ్‌గా ప్రిపేర్ అవుతారు. దీంట్లో కూడా కొన్ని టైప్స్ అనేది ఉంటది గ్రాఫ్స్‌లో కూడా. సో, దీని యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే మనం సోషల్ నెట్వర్క్స్‌లో అనేది యూజ్ చేస్తాం. సోషల్ నెట్వర్క్స్ వచ్చేసరికి ఇది గ్రాఫ్స్ వచ్చేసరికి మన యూజర్స్‌కి మన వెర్టిసెస్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఫాలోవర్స్ ఎవరెవరైతే సిమిలర్‌గా ఫాలో చేస్తున్నారో అదైతే మనకి రికమెండ్ అనేది చేస్తది. దాని తర్వాత మ్యాప్స్ అండ్ నావిగేషన్స్ వచ్చేసరికి గ్రాఫ్స్ లేకుండా అయితే ఏ పని అయితే జరగదు. సిటీస్ అన్ని వెర్టిసెస్ అండ్ రోడ్స్ అన్ని ఎడ్జెస్‌లో ఎలా కనెక్ట్ చేసుకొని కొన్ని గ్రాఫ్ ఆల్గోరిథమ్స్ లైక్ షార్టెస్ట్ పాత్‌ని షార్ట్ లిస్ట్ చేస్తే మనకి గూగుల్ మ్యాప్స్‌లో అండ్ చాలా వరకు మ్యాప్స్‌లో అయితే మనకి యూజ్ అనేది చేస్తారు. సో, హై అప్లికేషన్స్ ఉన్నది ట్రీస్ అండ్ గ్రాఫ్స్ అని మనం చెప్పొచ్చు. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఇవి ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అండ్ వెరీ ఇంపార్టెంట్ పక్కా క్వెషన్ ఇది మళ్ళీ చెప్తున్నాను. సో, సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో, ఈ క్వెషన్‌కే మీకు ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అడుగుతేనే మీరు ప్రిమిటివ్ గురించి రాయండి. లేకపోతే రాయకండి. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనుకుంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ రాసేయండి. ఏదైతే నేను ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో లీనియర్, అండ్ నాన్ లీనియర్ ఉంది కదా! సో, వాటి గురించి రాస్తారు. సో, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటది. దాని తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటది. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ప్రతి ఒక్క లాంగ్వేజెస్‌కి నార్మల్‌గా అయితే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్‌లో అయితే ప్రొవైడ్ చేసి అనేది ఉంటది. దీస్ ఆర్ ఇన్‌బిల్ట్ డేటా టైప్స్. దీంట్లో వచ్చేసరికి ప్రతి ఒక్క డేటా టైప్ వచ్చేసరికి సింగిల్ వాల్యూస్‌ని స్టోర్ అనేది చేసుకుంటాం. మీరు సి లాంగ్వేజ్‌లో నేర్చుకునే ఉంటారు. ఈ ఎస్ఏ వచ్చేసరికి ఒక ఇంటిజర్‌లో చూసుకుంటే ఒక వాల్యూ‌ని మనం స్టోర్ చేయగలం. నంబర్ ఆఫ్ వాల్యూస్‌ని వచ్చేసరికి మనమైతే స్టోర్ అనేది చేయలేము. సో, డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ మీకు ఇవన్నీ గుర్తుంటే లాస్ట్ టైమ్‌లో చదివింది. సో, అవే ఇక్కడ కూడా రాసేయొచ్చు. సో, మీకు ఇంటిజర్ గురించి చూసుకుంటే ఇంటిజర్ వచ్చేసరికి ఎలాంటిది నెగెటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్‌ని వచ్చేసరికి స్టోర్ అనేది చేసుకుంటది. దాని యొక్క ఫార్ములా కూడా ఉంటది. -2^32 టు 2^32 - 1 ఇంటిజర్ ఒక రేంజ్ వచ్చేసరికి దాన్ని కొన్ని నంబర్స్‌లో ఉంటది. ఇంటిజర్‌లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ అని వాటి గురించి కూడా రాస్తారు మీరు. దాని తర్వాత ఫ్లోటింగ్ డేటా టైప్స్ గురించి దీంట్లో వచ్చేసరికి దీని యొక్క సైజ్ చూసుకుంటే 4 బైట్స్‌ని వచ్చేసరికి ఆక్యుపై చేస్తది. ఇంటిజర్ కూడా 2 బైట్స్‌ని వచ్చేసరికి ఆక్యుపై చేస్తది. సో, ఫ్లోట్ వచ్చేసరికి మన డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి దీన్నైతే యూజ్ చేస్తారు. దీంట్లో ఫ్లోట్ అనేది ఉంటది. డబుల్ అనేది ఉంటది. లాంగ్ డబుల్ అనేది ఉంటది. దీని గురించి అయితే ఇంత రాస్తే సరిపోద్ది. దాని తర్వాత క్యారెక్టర్ ఈస్ ఎన్ సెట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నమాట. ఆ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసరికి ఒక సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్ ఎన్‌క్లోజ్ అయి ఉంటాయి. దాన్ని మనం క్యారెక్టర్స్ అంటాము. దాంట్లోనే మన క్యార్ అనేది ఒకటి ఉంటది. అన్‌సైన్డ్ క్యార్ అనేది ఉంటది. దీని యొక్క ఎంత బైట్స్ ఆక్యుపై చేస్తదంటే 1. దీని యొక్క రేంజ్ చూసుకుంటే -128 టు +127. దాని తర్వాత బూలియన్ ప్రతి ఒక్క టైప్‌ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిరైవ్ అనేది చేస్తది. దాని తర్వాత వాయిడ్ ఇదొచ్చేసరికి ఎలాంటి వాల్యూ అనేదే ఉండదు ఈ డేటా టైప్‌కి. జనరల్‌గా వాయిడ్ వచ్చేసరికి ఏదైనా ఫంక్షన్‌ని యూజ్ చేయడానికి ఏదైతే రిటర్న్ అవ్వదో అలాంటి వాల్యూస్‌కి అయితే మనమైతే యూజ్ చేస్తాం. కానీ మాక్సిమం వాయిడ్‌ని అయితే యూజ్ చేయం. సో, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, మీరు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ నేను ఫస్ట్ క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి అవి మొత్తం రాసేయండి. సో, దట్ ఈస్ దిస్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సెకండ్ క్వెషన్ చూసుకుంటే డిఫైన్ ఆల్గోరిథమ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇంపార్టెంట్ క్వెషన్ ఇది 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కూడా అడుగుతారు. సో, ఆల్గోరిథమ్ అంటే ఏంటని మనం జనరల్‌గా చూసుకుందాం. మనం జనరల్‌గా ఏ ప్రోగ్రామ్‌లో అయినా మాకు ఒక ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ ఒక ఆల్గోరిథమ్ ఉంటది. ప్లస్ ఒక డేటా స్ట్రక్చర్ ఉంటేనే ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది ఫార్మ్ అనేది అవుతది. సో, ఇక్కడ ఆల్గోరిథమ్ ఎలాంటి రోల్ అనేది ఒక ప్రోగ్రామ్‌లో ప్లే చేస్తదని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆల్గోరిథమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ ఫైనైట్ సీక్వెన్స్. ఈ వర్డ్ అనేది తప్పకుండా రాయాలి. నాకు ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఫైనైట్ ఒక స్టెప్స్ రూపంలో అనేది ఉంటది. విచ్ ఈస్ ఎన్ వెల్ డిఫైన్డ్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఈజీగా ఉండాలి. అండర్‌స్టాండ్ చేయడానికి కరెక్ట్‌గా అండ్ ఎఫిషియంట్‌గా ఉండాలి. సో, అవి కరెక్ట్ అండ్ ఎఫిషియంట్‌గా ఉంటేనే ఒక అవుట్‌పుట్ అనేది వస్తది ఫ్రమ్ ది డిజైర్డ్ ఇన్‌పుట్. సో, ఆల్గోరిథమ్ అంటే జనరల్‌గా ఏం లేదు. మనం జనరల్‌గా టీ చేయాలనుకుంటే కొన్ని స్టెప్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి వాటర్‌ని బాయిల్ చేయాలి. దాని తర్వాత టీ పౌడర్‌నెయ్యాలి. దాని తర్వాత మిల్క్ ఏసిన తర్వాత ఒక నంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత మనకి టీ అనే అవుట్‌పుట్ అనేది వస్తది. సో, ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్‌లో కూడా ఒక ఆల్గోరిథమ్ రోల్ వచ్చేసరికి అంతే అన్నమాట. సో, కొన్ని స్టెప్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ అవుట్‌పుట్ అనేది మనకివ్వడానికి. సో, వాటినే మనం ఆల్గోరిథమ్స్ అని అంటాము. ఆల్గోరిథమ్స్ చాలా సింపుల్‌గా, ఎఫిషియంట్‌గా, లాజికల్‌గా ఉండాలి.
ఇది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయినా సేమ్ గానే ఉంటది. ఎగ్జాంపుల్ నేను పారాండ్రోమ్ ప్రోగ్రామ్ నేను సి లాంగ్వేజ్ లో రాసాను అనుకోండి. కోడ్ వచ్చేసరికి వేరుగా ఉంటది కానీ ఆల్గోరిథం వచ్చేసరికి ఏ లాంగ్వేజెస్ కైనా జావాకైనా పైథాన్ కైనా ఎనీ అదర్ లాంగ్వేజెస్ కి అయితే ఒకటే ఉంటది ఆల్గోరిథం. సో ఆల్గోరిథం ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఆల్గోరిథం టు ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయాలి ఆల్గోరిథం. దాని వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి స్టార్ట్ అవుద్ది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా. దాని తర్వాత రీడ్ ఎనీ 2 నంబర్స్ అని ఇచ్చారు ఏ అండ్ బి లో. దాని తర్వాత కంపేర్ అనేది చేస్తుంది. అది వచ్చేసరికి థర్డ్ స్టెప్. కంపారిజన్ లో ఏది ఎక్కువ ఉంటే ఇఫ్ ఏ వచ్చేసరికి ఎక్కువ ఉంటే ఇట్ ప్రింట్స్ యాజ్ ఏ ఇస్ గ్రేటెస్ట్, లేకపోతే అదర్వైజ్ ఇంకో ఆప్షన్ ఏంటి బి ఇస్ ది లార్జెస్ట్. దాని తర్వాత స్టాప్ అనేది అయిపోయి మనకి లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ అనేది తెలిసిపోద్ది ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. సో మనకి ఆల్గోరిథం అంటే ఏంటి, వాటి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటని చూసుకుందాం. సో ప్రతి ఒక్క ఆల్గోరిథం కి ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్పుట్ వచ్చేసరికి ఇన్పుట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ 0 అయినా అవ్వాలి, లేదంటే ఎన్ని ఇన్పుట్స్ అయినా యాక్సెప్ట్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక నంబర్ అనేది ఇచ్చాను నేను ఇక్కడ, ఏకి బికి ఒక నంబర్ అనేది ఇవ్వాలి లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే. సో దాని ఇన్పుట్ అనేది అంటాము. ఒకవేళ మీరు ఆల్గోరిథం వచ్చేసరికి ఇన్పుట్ లేకుండా కూడా కొన్ని అయితే అవుట్పుట్స్ అయితే జనరేట్ అనేది అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ అనేది చెప్పాను, ఇట్ కెన్ యాక్సెప్ట్ 0 ఎలాంటి ఇన్పుట్ అయినా యాక్సెప్ట్ చేయకుండా అయినా, లేకపోతే నంబర్ ఆఫ్ మోర్ నంబర్స్ ఎనీ నంబర్స్ దాకా అయినా వెళ్ళొచ్చు. సో ఒక ఇన్పుట్ అనేది వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వచ్చేసరికి అదొక ఇన్పుట్ కాదు, అదొక డిజైర్డ్ ఇన్పుట్ కాదు, కానీ అవుట్పుట్ అనేది డిస్ప్లే అనేది అవుతుంది. సో సెకండ్ వన్ చూసుకుంటే అవుట్పుట్. ప్రతి ఒక్క ఆల్గోరిథం కి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి అట్లీస్ట్ 1 అవుట్పుట్ అయినా ఉండాలి. అండ్ ప్రతి ఒక్క అవుట్పుట్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి ప్రాసెసింగ్ అయిన తర్వాతే వస్తుంది. దాని తర్వాత డెఫినెట్నెస్ అంటే ప్రతి ఒక్క ఆల్గోరిథం ఒక స్టెప్ వచ్చేసరికి క్లియర్ గా ఉండాలి అండ్ అన్అంబిగ్యూస్ గా ఉండాలి. అంబిగ్యూస్ అంటే మీనింగ్ ఏంటి, ఒకే శబ్దాన్ని ఒకే వర్డ్ కి నంబర్ ఆఫ్ మీనింగ్స్ అనేది ఉండడం, దాన్ని అంబిగ్యూస్ అంటాము. సో అన్అంబిగ్యూస్ అంటే ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో ఒక వర్డ్ కి ఒకే మీనింగ్ ఉండాలి, నంబర్ ఆఫ్ మీనింగ్స్ అంటే కంప్యూటర్ అండ్ ఆల్గోరిథం వచ్చేసరికి వేరు అవుట్పుట్స్ అయితే ఇస్తుంది, కన్ఫ్యూజ్ అనేది అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఫైనైట్నెస్. ప్రతి ఒక్క ఆల్గోరిథం వచ్చేసరికి ఫైనైట్ గా ఉండాలి, అంటే ఒక నంబర్ ఆఫ్ స్టెప్స్ లో టెర్మినేట్ అనేది అయిపోయి అలా ఇన్ఫినిటీకి అయితే తీసుకెళ్ళిపోకూడదు ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా. సో అలాంటి ప్రతి ఒక్క ఆల్గోరిథం ఫైనైట్నెస్, ఒక నంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత టెర్మినేట్ అనేది అయిపోవాలి ప్రతి ఒక్క ఆల్గోరిథం. దాని తర్వాత ఎఫెక్టివ్నెస్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఎగ్జిక్యూటబుల్ గా ఉండాలి. మనమే ఒక పేపర్ పెన్ తీసుకొని అది సాల్వ్ అవుతుందా లేదని మనమే ఒక అమౌంట్ ఆఫ్ టైమ్ లో కనిపెట్టాలి, దాన్నే ఎఫెక్టివ్నెస్ అంటాము. దాని తర్వాత జనరాలిటీ. ప్రతి ఒక్క ఆల్గోరిథం వచ్చేసరికి సేవ్ అన్ని ఒకే కేసు సాల్వ్ చేయకుండా ప్రతి ఒక్క కేసెస్ ని నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఇన్స్టెన్సెస్ ని ప్రతి ఒక్కటి సాల్వ్ అనేది చేయాలి జనరల్ గా. సో దాన్ని ఆల్గోరిథం క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఈ 6 ఆల్గోరిథం క్యారెక్టరిస్టిక్స్ అనేది ప్రతి ఒక్క ఆల్గోరిథం ఫాలో అవుతున్నాయి. ఇట్ ఇస్ అన్ ఫైనైట్ ఆల్గోరిథం అని మనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటాం. అరే గురించి చూసుకుంటే అరే ఒక డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. అదే మీరు సి లాంగ్వేజెస్ లో నేర్చుకుని ఉంటారు. ఇట్ ఈ స్టోర్ మెమరీ ఎలా స్టోర్ అవుతుంది, కంటిగ్యూస్ అంటే ఒకదాని తర్వాత అలా సీక్వెన్స్ లో అలా వెళ్తూనే ఉంటది. అక్కడే లింక్డ్ లిస్ట్ వస్తుంటే లింక్డ్ లిస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ నోట్స్ స్టోర్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ లో మధ్యలో లిస్ట్స్ అనేది ఉంటది, నోట్స్ కి మధ్యలో ఒక సీక్వెన్స్ అనేది ఉంటది, ఒకదాంతో ఒకటి కనెక్షన్. సో తద్వారానే దాన్ని డైనమిక్ అని కూడా అంటాము. సో మనకి ఎక్కడైనా అరేస్ లో మధ్యలో కంపైల్ టైమ్ లో మాత్రమే మనం అరే ఒక సైజ్ ని వచ్చేసరికి డిఫైన్ అనేది చేయాలి. దాని తర్వాత ఒకసారి కంపైలేషన్ అయిన తర్వాత చేంజ్ చేయడం అయితే ఇంపాసిబుల్, కానీ లింక్డ్ లిస్ట్ లో అలాగ ఉండదు. సో లింక్డ్ లిస్ట్ ఇస్ డైనమిక్. ప్రతి ఒక్క నోట్స్ వచ్చేసరికి మనం మధ్యలో ఇన్సర్ట్ చేయాలన్నా, ఫ్రంట్ లో అయినా మధ్యలో ఏదైనా నోట్స్ ని డిలీట్ చేయాలన్నా అదే అవుతుంది. అదే అరేస్ లో అయితే మెమరీ అలొకేషన్ అలాగైతే ఉండదు. సో మెమరీ లొకేషన్ చూసుకుంటే కంటిగ్యూస్ మెమరీ చెప్పాను కదా. కంటిగ్యూస్ మెమరీ అంటే ఒక సీక్వెన్స్ లో వితౌట్ ఎనీ బ్యారియర్స్ గా అలా వెళ్తూనే ఉంటాయి. సో 1 2 3 4 5 అరేలో బాక్సెస్ లో వచ్చేసరికి స్టోర్ అనేది అయిపోతుంది, ఒకే బాక్స్ లో వచ్చేసరికి స్టోర్ అవుతుంది. దాన్ని మనం కంటిగ్యూస్ మెమరీ అంటాము. సో లింక్డ్ లిస్ట్ చూసుకుంటే మెమరీ లొకేషన్ లో నాన్ కంటిగ్యూస్ మెమరీ అలాగనే సేవ్ అనేది అవ్వదు. మెమరీ వచ్చేసరికి డేటా వచ్చేసరికి ఒక్కొక్క డిఫరెంట్ నోట్స్ లో వచ్చేసరికి మెమరీ సేవ్ అయి ఉంటుంది. సైజ్ వచ్చేసరికి మనం కంపైలేషన్ టైమ్ లోనే ఫిక్స్ చేసేయాలి. సో లింక్డ్ లిస్ట్ లో వచ్చేసరికి డైనమిక్ గా ఉంటుంది, నేను ఫస్ట్ పాయింట్ లోనే చెప్పాను. యాక్సెస్ టైం వచ్చేసరికి మన అరేస్ ని వచ్చేసరికి ఇండెక్సింగ్ లో ద్వారా యాక్సెస్ అనేది చేయొచ్చు. దాని తర్వాత లింక్డ్ లిస్ట్ లో చూసుకుంటే సీక్వెన్షియల్ యాక్సెస్ అనే ప్రాసెస్ లో చూసుకోవచ్చు. దాని తర్వాత ఇన్సర్షన్ అండ్ డిలీషన్ 2 పాయింట్స్ చెప్పేస్తాను. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఇన్ అరే వచ్చేసరికి చాలా వరకు పాసిబిలిటీ అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో దాని వల్ల ఎలిమెంట్స్ వచ్చేసరికి లాస్ అని కూడా అయిపోద్ది. సో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఇన్ అరే ఇస్ నాట్ పాసిబుల్. వేరాస్ ఇన్ లింక్డ్ లిస్ట్ లో చూసుకుంటే ఎలాగైనా మనం చేంజ్ చేసేయచ్చు, బికాస్ ఇట్ ఈస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. సో ఎలాగైనా మీరు చేంజ్ అనేది చేయొచ్చు.
టేస్ట్ చేసుకోవచ్చు పాయింటర్స్ ద్వారా. మెమరీ యూసేజ్ వచ్చేసరికి అరేస్ లో కంటిన్యూస్ వచ్చేసరికి ఒకే బాక్స్ లో స్టోర్ అవ్వడం వల్ల ఇట్ ఇస్ లెస్ మెమరీ సేవ్ అవుతుంది. కానీ లింక్డ్ లిస్ట్ లో చూసుకుంటే నంబర్ ఆఫ్ నోట్స్ అనేది ఉంటుంది, పాయింటర్స్ వచ్చేసరికి పాయింట్ అవుతుంది. సో దానివల్ల మెమరీ వచ్చేసరికి ఎక్కువ తీసుకుంటది. అదే డిసడ్వాంటేజెస్ లింక్డ్ లిస్ట్ లో. సో ఇది అరే అండ్ లింక్డ్ లిస్ట్ కి మెయిన్ డిఫరెన్సెస్. ఈ పాయింట్స్ అయితే మీరు తప్పకుండా రాయాలి. సో ఇక్కడ మీకు అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, అరేస్ అని కూడా రాశాను. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన పాయింట్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఈజీగా. మెయిన్ పాయింట్స్ అయితే రాయండి. ఒక అట్లీస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఒక 10 పాయింట్స్ అయినా రాయండి. 10 పాయింట్స్ మీకు రాయడం కష్టం అంటే మధ్య మధ్యలో డయాగ్రామ్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది 2-3 పాయింట్స్ కింద రాసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ అసిమ్ప్టాటిక్ నొటేషన్స్. దాంట్లో టైప్స్ ఏంటంటే బిగ్ ఓ, ఒమేగా అండ్ థీటా. సో ఈ కాన్సెప్ట్ కి వెళ్ళే ముందు నేను ఒక టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ గురించి అయితే నేను డెఫినెట్ గా మీకు చెప్పాలి. సో టైం కాంప్లెక్సిటీ గురించి. సో మీకు కాంప్లెక్సిటీలో మీకు 2 టైప్స్ ఆఫ్ ఉంటది. స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ. మీకు టైం ఉంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చదవండి. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి లేదు, ఒక ఆల్గరిథం కి వచ్చేసరికి ఎంత స్పేస్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ కి, టెంపరరీ మెమరీకి ఎంత స్పేస్ తీసుకుంటుందని స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ గురించి అయితే నేనైతే డీటెయిల్ గా చెప్తాను ఇక్కడ. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి లేదండి, ఒక ఆల్గరిథం ఎంత టైం అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకుంటుంది, వాటి యొక్క ఇన్పుట్ సైజ్ ని. సో దాన్నే మనం టైం కాంప్లెక్సిటీ అంటాము. ఏదైనా ఒక ఆల్గరిథం ని ఎంతసేపు పడుతుంది ఎగ్జిక్యూట్ అవడానికి, దాన్ని మెజర్ చేసే ఇదే మనం టైం కాంప్లెక్సిటీ అంటాము. సో టైం కాంప్లెక్సిటీ యూజువల్ గా వచ్చేసరికి అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ లో బాగా రిప్రజెంట్ అనేది అవుతుంది. సో మీకు టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ. ఎప్పుడైతే మనం ఏదైనా మీరు సర్చింగ్ ఆల్గరిథమ్స్ లో మీరు 4th యూనిట్ లో చదువుతారు, ఒక లీనియర్ సెర్చ్ లో ఎలిమెంట్ అనేది మనం వెతకాలంటే సో ఫస్ట్ ఫౌండ్ అవుట్ అయిపోయిందంటే అది బెస్ట్ కాంప్లెక్సిటీ. టైం అనేది తక్కువ అవుతుంది, మినిమం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని అంటాము. దాన్ని మనం బెస్ట్ కాంప్లెక్సిటీ అని అంటాము. దాని యొక్క రీప్రజెంటేషన్ వచ్చేసరికి బిగ్ ఓ ఆఫ్ 1 అని చేస్తాము. దాని తర్వాత సెకండ్ వన్ యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ. ప్రతి ఒక్క ఆల్గరిథం వచ్చేసరికి ఏదైనా ఒక నంబర్ ఫైండ్ చేయాలనుకుంటాము ఒక లీనియర్ సెర్చ్ నుంచి. సో అది అక్కడ మధ్యలో ఉంటే దాన్ని మనం యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ అంటాము. ఎందుకంటే అది అంత ఎక్కువ టైం అవ్వదు, తక్కువ టైం కూడా అవ్వదు. దాని యొక్క నొటేషన్ కూడా మీకు రాసింది. దాని తర్వాత వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీ. వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇట్ రిప్రజెంట్స్ మాక్సిమం ఎగ్జిక్యూషన్ మాక్సిమం ఎగ్జిక్యూషన్ టైం. ఒక సర్చ్ ఎలిమెంట్ అనేది మనకి లాస్ట్ లో ఫైండ్ చేసాం అనుకోండి లీనియర్ సెర్చ్ లో, సో దాన్ని మనం వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీ అంటాము. సో వీటినే మనం అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్తాను. సో 5 మార్క్స్ లో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ లో చూసుకుంటే ఇట్ ఇస్ అన్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ రన్నింగ్ టైమ్ అండ్ మెమరీ యూసేజ్. మెమరీ యూసేజ్ ఒక రన్నింగ్ టైం ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది, అండ్ మెమరీ యూసేజ్ ని కూడా ప్రతి ఒక్క ఆల్గరిథమ్స్ ఇన్పుట్ సైజ్ ఎంత ఉంది అవన్నీ అనలైజ్ చేసుకొని అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ వచ్చేసరికి బిగ్ ఓ నొటేషన్ అని ఉంటుంది, ఒమేగా నొటేషన్ అని ఉంటుంది, దాని తర్వాత థీటా నొటేషన్ అని ఉంటుంది. సో ఈ 3 గురించి అయితే డీటెయిల్ గా చెప్పుకుందాం. ఫస్ట్ వన్ చూసుకుంటే బిగ్ ఓ నొటేషన్. బిగ్ ఓ నొటేషన్ వచ్చేసరికి అప్పర్ బౌండ్ ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అప్పర్ బౌండ్ అంటే ఎంత మాక్సిమం టైం ని మనం అప్పర్ బౌండ్ అని అంటాము. దీనికి కొన్ని గ్రాఫ్స్ కూడా ఉంటాయి, కానీ మీకు రాయాల్సిన ఎగ్జామ్ లో అయితే అంతగా రాయాల్సిన అవసరం లేదు. సో బిగ్ ఓ రొటేషన్ అప్పర్ బౌండ్ అంటే మాక్సిమం టైం ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎంతసేపు పడుతుందని. దాన్నే మనం వర్స్ట్ కాంప్లెక్సిటీ అని కూడా రాయొచ్చు. ఆఫ్ అన్ ఆల్గరిథం ని డిస్క్రైబ్ అనేది చేస్తుంది. సో బిగ్ ఓ నొటేషన్స్ వచ్చేసరికి ఇది ఎంత ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది రన్నింగ్ లో వచ్చేసరికి, అది వచ్చేసరికి బిగ్ ఓ నొటేషన్ వల్ల మనకు తెలుస్తుంది. సో బిగ్ ఓ నొటేషన్ కి మనం చూసుకుంటే మ్యాథమెటికల్ రీప్రజెంటేషన్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది రాయాలి. మ్యాథమెటికల్ రీప్రజెంటేషన్ అండ్ టైం కాంప్లెక్సిటీలో కూడా నొటేషన్స్ అనేది రాయాలి ఎంత టైం పట్టిందని. సో దిస్ ఇస్ బిగ్ ఓ నొటేషన్. దాని తర్వాత ఒమేగా నొటేషన్. సో ఒమేగా నొటేషన్ లో చూసుకుంటే మనకి ఇట్ రీప్రజెంట్ లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ అంటే మినిమం టైం ఎంతసేపు అయ్యింది ఒక రన్నింగ్ ఆల్గరిథం ని క్యాలిక్యులేట్ చేయడానికి, దాన్ని మనం బెస్ట్ కేస్ కాంప్లెక్సిటీ అంటాము. సో మినిమం టైం ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒమేగా నొటేషన్ అనేది మనం యూజ్ చేస్తాము డేటా స్ట్రక్చర్స్ లో. మ్యాథమెటికల్ రీప్రజెంటేషన్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా జీ ఆఫ్ ఎన్. సో జీ ఆఫ్ ఎన్ అంటే ఎంత తక్కువ టైం, లీస్ట్ టైం వచ్చేసరికి రీప్రజెంట్ చేసుకోవచ్చు. లీనియర్ సెర్చ్ లో ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఫస్ట్ మనకు ఒక ఆల్గరిథం దొరికితే దాని యొక్క నొటేషన్ చూసుకుంటే ఒమేగా 1 అనేది రాయొచ్చు మనం. దాని తర్వాత థీటా నొటేషన్. థీటా నొటేషన్ వచ్చేసరికి అటు అప్పర్ బౌండ్ కాదు, ఇటు లోవర్ బౌండ్ కాదు, మధ్యలో ఉండేది. సో రెండు బాండ్స్ వచ్చేసరికి టుగెదర్ గా ఒక నొటేషన్ అనేది ఇస్తే ఏదైనా ఉంటే అది థీటా నొటేషన్ అని అంటాము. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఆల్గరిథం టైం ఎంత పెట్టిందని కరెక్ట్ గా వచ్చేసరికి ఇచ్చేస్తుంది. నైదర్ ఇట్ ఈస్ అప్పర్ బౌండ్ ఒక్క దాని మీద డిపెండ్ అవ్వదు, అండ్ మినిమం టైం లోవర్ బౌండ్ పైన డిపెండ్ అవ్వదు. సో ఇవన్నీ రెండు ఇట్ గివ్స్ బోత్ టుగెదర్ అని అంటారు. దీన్ని థీటా నొటేషన్ అంటారు. సో ఇది సిమిలర్ కేసెస్ కి అన్ని ఒకేలా బిహేవ్ చేస్తుంది. సిమిలర్ ప్రోగ్రామ్స్ కి అన్ని ఒకేలా బిహేవ్ చేయడంలో అక్కడ మనం థీటా నొటేషన్ అనేది యూజ్ చేస్తాము. మ్యాథమెటికల్ రీప్రజెంటేషన్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎన్ థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. సో ఇది వచ్చేసరికి టైప్స్ ఆఫ్ అసిమ్ప్టాటిక్ నొటేషన్. సో ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఐస్ లో.